హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్ గుడ్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ కోసం ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ చూడబోతున్నాం. గోచార్టింగ్ ప్లాట్ఫామ్ మీద మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. గోచార్టింగ్ ప్లాట్ఫామ్లో కొన్ని ఇండికేటర్స్, అందులో వచ్చేసరికి ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అండ్ ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి జిఎక్స్ వాల్యూమ్ ఇండికేటర్స్. ఆల్రెడీ 2 ఇండికేటర్స్ గురించి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. వాటి గురించి ఆల్రెడీ చూసాం. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ చూడండి. జిఎక్స్ వాల్యూమ్ ఇండికేటర్ అండ్ ఆల్సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఇవి వచ్చేసరికి ఓన్లీ మనకి గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇండికేటర్ వచ్చేసరికి మనకు లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. లైవ్ మార్కెట్లో మార్కెట్ ట్రెండ్ ఎక్కడుంది, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, మనం ఎక్కడ బై పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ సేల్ పొజిషన్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఇండికేటర్ వల్ల. సో మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ చూడబోతున్నాం. ఆ ఇండికేటర్ వచ్చేసరికి మనకి డెల్టా బార్స్ ఇండికేటర్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా ఒక అడ్వాన్స్ ఇండికేటర్ గోచార్టింగ్ ప్లాట్ఫామ్లో. సో మనకి ఇది లైవ్ మార్కెట్లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో చూద్దాం. ఆల్రెడీ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ చూసాం, జిఎక్స్ చూసాం, ఇప్పుడు వచ్చేసరికి డెల్టా బార్స్. సో ఫ్రెండ్స్, గోచార్టింగ్ ప్లాట్ఫామ్. సో మనం చూడబోతున్న ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఓన్లీ గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి గోచార్టింగ్ వాళ్ళు 80% వరకు ఫ్రీగానే ఇస్తారు ఫ్రెండ్స్. బట్ మీకు ఇప్పుడు చెప్తున్న ఇండికేటర్స్ 80% ఇండికేటర్స్ అనేవి వాళ్ళు పెయిడ్ వర్షన్, అంటే మంత్లీ వచ్చేసరికి అరౌండ్ 500 to 1200 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అమౌంట్, ఇవి ఫ్రీగా ఇవ్వరు. రీజన్ వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు హెవీ అమౌంట్ ఆఫ్ డేటా కలెక్షన్ చేసుకొని మీ ముందుకి ప్రీ డిఫైన్డ్, అంటే ఆల్రెడీ మనకి లైవ్ మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ప్రీ డిఫైన్డ్ డేటాతో కలిపి లైవ్ డేటాతో కలిపి మనకు లైవ్లో చూపెడతారు. సో దానికోసం వాళ్ళు లిటిల్ బిట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు గోచార్టింగ్ యొక్క ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డది, అకౌంట్ ఓపెనింగ్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసిన వారికి మా త్రూ కొన్ని ఇండికేటర్స్ మీకు ఫ్రీగా లభ్యమవుతాయి. సో కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్ మా త్రూ లింక్ ఓపెన్ చేసుకున్న వారికి ఫ్రీగా లభ్యమవుతాయి. ఇక్కడ గోచార్టింగ్ యొక్క ఫ్రీ లింక్. సో ఈ లింక్ ఇది వచ్చేసరికి మనకి గోచార్టింగ్లో మీకు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు చాలామంది ఫ్రెండ్స్ పేపర్ ట్రేడ్ ఆప్షన్ అడుగుతున్నారు. గోచార్టింగ్ వాళ్ళు రియల్ ట్రేడ్ కాకుండా పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు మంత్లీ ప్యాకేజ్తో పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఈరోజు మన ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ ఏంటో చూద్దాం. సో జనరల్గానే ప్రొడక్ట్స్లోకి వెళ్ళి ఆప్షన్ డెస్క్ ఓపెన్ చేయండి. సో ఆప్షన్ డెస్క్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చార్ట్ ఓపెన్ అవుతుంది. మనం ప్రైస్ చార్ట్ చూద్దాం. సో ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఒక్కొక్క వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఎలా మనం లైవ్ మార్కెట్ ఎలా చూడాలి, ఏ ఇండికేటర్ కాంబినేషన్తో చూడాలనేది మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఇది ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్, 5 minutes టైం ఫ్రేమ్లో ప్లేన్ చార్ట్, నిఫ్టీ యొక్క చార్ట్. మీరు స్టాక్స్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఆర్ కమ్యూడిటీ, ఆర్ మీరు ఇంకెక్కడైనా మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మీరు ఈ ఇండికేటర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. మీకు లైవ్ డేటా చూపెడుతుంది. సో ఇది మనకి నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఓఐ ప్రొఫైల్ ఇండికేటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కామన్గా మనం యూజ్ చేసే ఇండికేటర్. సో ఇది వచ్చేసరికి మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ హై సెల్లర్స్ ఉన్నారు, ఎక్కడ హై బయ్యర్స్ ఉన్నారు అనేది తెలుసుకోవడానికి మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళొకసారి ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓఐ ప్రొఫైల్ ఇండికేటర్ అంటే ఇలా చూపెడుతుంది అనమాట. అలా ఇట్ సైడ్ కాల్ సైడ్ గ్రీన్గా కనపడుతుంది కదా, ఇది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ రెడ్ సైడ్ అనేది పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్. మనకి కాల్ సైడ్ మీకు డీప్గా చెప్పాను ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా గురించి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కొత్త వచ్చే వాళ్ళ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రీన్ సైడ్ ఎక్కువ ఉందంటే ఇట్ సైడ్ గ్రీన్ సైడ్ ఉంది కదా, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆర్ ఈ గ్రీన్ సైడ్ ఎక్కువ ఉందంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, ఇటు సైడ్ పుట్ సైడ్ ఎక్కువ మంది ఉన్నట్టే, ఈ రెడ్ సైడ్ ఎక్కువ మంది ఉన్నారంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది, అంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు
మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 29th మార్కెట్. సో ఇది 29 మార్కెట్. ఈరోజు లైవ్ మార్కెట్ మీకు చూపెడతాను. మార్కెట్ ట్రెండ్ అంతా అప్ ట్రెండే ఉంది. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన కానించి క్లియర్లీ మార్కెట్ బయర్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక్కడ ఈ రెడ్ సైడ్ మీకు చెప్పానుగా, మార్కెట్ బయర్స్ క్లియర్, మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ హెవీగా కనపడుతున్నారు. చూడండి, మార్కెట్ బయర్సే హెవీగా కనపడుతున్నారు. లైవ్ మార్కెట్, లైవ్ డేటా అనమాట. మార్కెట్ బయర్సే మనకు క్లియర్గా కనపడుతున్నారు. ఈ గ్రీన్ కలర్ మార్కెట్ సెల్లర్స్ అని పెట్టుకోండి, ఈ రెడ్ మార్కెట్ బయర్స్. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఇది వచ్చేసరికి ఫుల్ లెంత్ హెవీ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీకు అర్థం డీటెయిల్గా చెప్పాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, అండ్ ఆల్సో దీని గురించి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇక్కడ షార్ట్కట్లో చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ కాల్ సైడ్ వచ్చేసరికి మార్కెట్ సెల్లర్స్ అని, వీళ్ళు వచ్చేసరికి మార్కెట్ బయర్స్. సో ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ఈరోజు మార్కెట్ చూడండి, 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ జోన్లో చూసుకుంటే చూడండి, ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇది ఇస్తుంది అనమాట. ఒక్కొక్క స్ట్రైక్ దగ్గర కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ ఉన్నారు. ఈ జోన్లో వచ్చేసరికి ఈక్వల్గా కనపడుతున్నారు. చూడండి, ఈ జోన్లో వచ్చేసరికి ఈక్వల్గా కనపడుతున్నారు. సో మనకి ఇక్కడ మార్కెట్ అనేది లైవ్ మార్కెట్ కదా, ఫ్లాట్గా మూవ్ అవుతుంది. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ సెల్లర్సే. సో మనకి స్ట్రాంగ్గా ఈ 21,700 లెవెల్ నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. చూడాలి, అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తే డౌన్ సైడ్. సో ఈ జోన్లో చూడండి, పైకి వెళ్తున్నా కొద్దీ మార్కెట్ సెల్లర్స్ ఏవి కనపడుతున్నారు మార్కెట్ బయర్స్ కంటే. సో ఇలా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ వీడియోస్ చూశారు కదా, మీకు చూపెడతాను ఒకసారి. ఆల్రెడీ జిఎక్స్ ఇండికేటర్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, మనం జిఎక్స్ ఇండికేటర్ కూడా చూసాం, వాల్యూమ్ ఇండికేటర్. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది ఇది మీకు చూపెడుతున్న ఇండికేటర్ ఇది. అండ్ జిఎక్స్ ఇండికేటర్ వచ్చేసరికి సేమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ దాంట్లోనే జిఎక్స్ ఉంటుంది. ఓఐ ప్రొఫైల్ వచ్చేసరికి మనం ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లేస్లో జిఎక్స్ ఓఐ సెట్ చేసుకుంటే ఏంటంటే దీంతో ఇంకా క్లియర్ ట్రెండ్ తెలుస్తుంది. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే చూడండి, ఇట్ సైడ్ క్లియర్గా ఇట్ సైడ్ మనకి బ్రౌన్ కలర్ కనపడుతుంది. క్లియర్గా మార్కెట్ బయర్స్ ఉన్నట్టు, ఇట్ సైడ్ గ్రీన్ సైడ్ ఉన్నారు కదా, ఇది మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నట్టు. సో అప్ సైడ్ చూస్తే మనకి ఎక్కడ మార్కెట్ సపోర్టర్స్ కనపడతారు ఈ జోన్లో. అందుకే మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగింది. ఇక్కడ ఎక్కడ మార్కెట్ సెల్లర్స్ లేరు, ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు. అంటే ఈ జోన్ బ్రేక్ చేయడం కష్టం. ఇక్కడ చూడండి, ఇక్కడ రివర్సల్ అయితే ఈ జోన్ అంతా మార్కెట్ బయర్స్ ఉన్నారు. సో ఇలా తెలుసుకోవచ్చు. జిహెచ్ ఇండికేటర్తో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ తోటి వచ్చేసరికి లైవ్ మార్కెట్ డేటా తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మార్కెట్ ట్రెండ్, క్లియర్ ట్రెండ్ తెలుసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనం ఓఐ ప్రొఫైల్, ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్. జిఎక్స్ ఇప్పుడు మీకు సెకండ్ ఇండికేటర్. ఎందుకంటే బ్రీఫ్గా ఒక్కొక్క వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో మనం ఇంకో ఇండికేటర్ యాడ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఎఫెక్ట్స్ ఇండికేటర్లో వచ్చేసరికి ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్. సో డెల్టా బార్స్ ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్ ఫ్రెండ్స్. డెల్టా బార్స్ మీకు ఫస్ట్ దాని గురించి అసలు డెల్టా బార్స్ అంటే ఏం లేదు. ఒక 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ తీసుకోండి. ఒక 5 minutes టైం ఫ్రేమ్లో బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూని డెల్టా అంటారు. ఒక 5 minutes క్యాండిల్ తీసుకున్నా, మీరు 1 minute క్యాండిల్ తీసుకున్నా, ఆ 2 minutes ఎనీ టైం ఫ్రేమ్ క్యాండిల్ తీసుకున్నా, ఆ టైం ఫ్రేమ్, ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే ఈక్వల్ టు వచ్చే వాల్యూని డెల్టా అంటారు. ఒకవేళ ఇక్కడ ఒక 5 minutes క్యాండిల్లో మనకి బయర్స్ ప్లస్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటే ఈక్వల్ డెల్టా మైనస్ వచ్చిందనుకో, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు అది మైనస్ డెల్టా అంటారు. ఒకవేళ బయర్స్ ఎక్కువ ఉండి సెల్లర్స్ తక్కువ ఉండి ఈక్వల్ టు ప్లస్ డెల్టా వస్తే అది వచ్చేసరికి ప్లస్ డెల్టా అంటారు మార్కెట్ బయర్స్. సో లైవ్ మార్కెట్లో ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, బై ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, సెల్ ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, ఇలా తెలుసుకోవడానికి డెల్టా గురించి చెప్తున్నాను. సో మనం దీన్ని ఇంకోటి ఫ్రెండ్స్, ఈ డెల్టా బార్స్ అనేది స్పాట్ మార్కెట్లో చూడలేం. వాల్యూమ్స్ అనేది ఇంపార్టెంట్ స్పాట్ మార్కెట్లో, ఎందుకంటే మనకి ఆర్డర్స్ అనేది వాల్యూమ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆర్డర్స్ చూడాలంటే మనకి స్పాట్ మార్కెట్లో వాల్యూమ్స్ ఉండవు. కాబట్టి మనం చూడాల్సింది ఎక్కడంటే నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసుకోండి. నిఫ్టీ ఫ్యూచర్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మీరు స్పాట్లో మీకు డెల్టా బార్స్ కనపడదు.
ఫ్యూచర్స్లోకి వెళ్ళండి. నేను ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్లోకి వెళ్తాను. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ చూడండి. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ ఇది డెల్టా బార్స్ ఇండికేటర్ ఫ్రెండ్స్. సో మీకు ఇలా రాదు, నేను సెటప్ చేస్తున్నాను. డెల్టా బార్స్ మీకు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ డిఫాల్ట్ కొడతాను. సో మీకు ఇలా వస్తుంది, డెల్టా బార్స్ యాడ్ చేయగానే ఇలా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ కనపడుతుంది కదా, అంటే పాజిటివ్ డెల్టా. అంటే ఈ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారని, ఈ క్యాండిల్లో అంతే. ఈ క్యాండిల్ ఈ రెడ్ అంటే ఏంటంటే సెల్లర్స్ కంటే బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని, అలా అన్నమాట. సో మనకి ఏంటంటే క్లియర్ ఇండికేషన్ కోసం నేను సెటప్ ఏం చేసుకున్నానంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఇలా యాడ్ చేయగానే ఇలా వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. క్యాండిల్ టైప్ నుంచి లైన్ టైప్ చేంజ్ చేసుకోండి. ఓకే. అండ్ ఆల్సో ఇట్లా ఏంటంటే లైన్ మనకి ఈ 0 కంటే ఎబో ఉంటే, ఇప్పుడు ఇది 0, మిడ్ లైన్ 0, ఎబో ఉంటే పాజిటివ్ డెల్టా అంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. చూడండి ఇది 0 వాల్యూ ఉంది కదా, ఎబో ఉంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, బిలో ఉంటే మార్కెట్ సెల్లర్స్ అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. అంటే బిలో ఉంటే మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు, దీనికంటే ఎబో ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. దీనికి ఇంకొకటి మనం ఇంక్లూడింగ్ దీంట్లోనే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, మనకి మూవింగ్ యావరేజ్ 20 ఇది యాడ్ చేసుకోండి. ఇది విజిబుల్ రేంజ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఇది 20 అన్నమాట, ఇది యాడ్ చేసుకోండి. సో మనకేంటంటే ఒక ట్రెండ్ తెలుస్తుంది. డెల్టా బార్స్ బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ చెప్పాను కదా, 0 కంటే ఏవో ఉంటే క్లియర్లీ బై పొజిషన్స్ అన్నట్టు, 0 కంటే బిలో ఉంటే సెల్ పొజిషన్. 0 కంటే ఎగ్జాక్ట్ అని చెప్తలేను, బట్ మార్కెట్ ట్రెండ్. సో మూవింగ్ యావరేజ్ ఎబో 20 మూవింగ్ యావరేజ్ కంటే ఎబో వెళ్తుంది. ఈ డెల్టా లైన్ ఉంది కదా, అంటే క్లియర్లీ మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ అన్నమాట. చూడండి ఇక్కడ చూడండి మార్కెట్ లైవ్ మార్కెట్లో. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా మనకు క్లియర్గా ఏం చెప్తుంది, మార్కెట్ ట్రెండ్ అప్ సైడే ఉంది. మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్ సెల్లర్తో. అండ్ ఆల్సో డెల్టా బార్స్ కూడా క్లియర్గా 20 మూవింగ్ యావరేజ్ అనమాట, ఈ ఎల్లో కలర్ దీనికంటే ఎబో వెళ్తుంది. సో బై పొజిషన్. సో ఇక్కడ చూడండి సేమ్ ఈ ఏరియాలో సేల్ సైడ్ డెల్టా మనకి మూవింగ్ యావరేజ్ బిలో ఇది ప్రీవియస్ అనమాట, ప్రీవియస్ డేది 25th డే రోజు మనకి మూవింగ్ యావరేజ్ 20 బిలో డెల్టా వాల్యూ వెళ్తుంది. క్లియర్గా మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ సైడ్ ఉంది, మనకు కూడా డెల్టా వాల్యూ చూడండి మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తుంది ఇలా. సో మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకు అప్ ట్రెండా. ఈ ఏరియాలో కూడా చూడండి మూవింగ్ యావరేజ్ అబౌవ్ క్లియర్లీ అప్ ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్. సో మీరు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూడకండి. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది లైవ్ మార్కెట్లో ఏ డే కార్డే చేంజ్ అవుతుంది, కాబట్టి దీన్ని హిస్టరీలో మీరు చూడలేరు, హిస్టరీ డేటాలో దీన్ని ఎగ్జాక్ట్ వాల్యూ చూడలేరు. ఎందుకంటే ఇది ఎవ్రీడే లైవ్ మార్కెట్ అప్డేట్ అవుతుంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. మీరు హిస్టరీ చూసుకోవాలంటే డెల్టా బార్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి హిస్టరీలో మార్కెట్ ట్రెండ్ ఇక్కడ అప్ సైడ్ వెళ్తే, ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తే, ఇక్కడ చూడండి క్లియర్లీ డౌన్ ట్రెండ్. అండ్ ఆల్సో మార్కెట్ ట్రెండ్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, మూవింగ్ యావరేజ్ బిలో డెల్టా. ఇలా మీరు దీంతో హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్తో ఇదేంటంటే లైవ్లో చూపెడుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డే టు డే చేంజ్ అవుతుంది. ఈరోజు ఒక విధంగా ఉంటుంది, ఒక ఏరియాలో సపోర్ట్ జనరేషన్, నెక్స్ట్ డే లైవ్ మార్కెట్. ఇది లైవ్ మార్కెట్లో అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ ఇండికేటర్ చూడండి, ఈరోజు డే ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడ్ చేస్తుంటారు కదా, ఈ రోజుకి చూసుకోవాలి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ బయర్స్ ఎక్కున్నారా సెల్లర్స్ ఎక్కున్నారా. అండ్ ఆల్సో డెల్టా బార్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ ఉందా, మూవింగ్ యావరేజ్ ఎబో ఉందా, మూవింగ్ యావరేజ్ ఎబో అంటే క్లియర్లీ మనం అప్ ట్రెండ్ అని చెప్పొచ్చు, మూవింగ్ యావరేజ్ బిలో డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సో ఇలా ఫ్రెండ్స్ ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది మనకు ఓన్లీ ఇప్పుడు మీకు చూపెట్టిన డెల్టా బార్స్ అయినా ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట. ఇవి మనకి వేరే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఓన్లీ మనకి వీళ్ళు గోచాటింగ్ వాళ్ళు ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈరోజు వచ్చేసరికి మనం థర్డ్ ఇండికేటర్ చూసాం ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఇండికేటర్లో గోచాటింగ్లో ఆల్రెడీ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ చూసాం, జిఎక్స్ చూసాం, అండ్ డెల్టా బార్స్ 3 చూసాంగా. ఇవి మీకు లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి యూజ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ లైవ్ ట్రేడ్ కాకుండా మీరు ఆల్రెడీ తీసుకుంటారు కదా మంత్లీ సబ్స్క్రిప్షన్, ఇక్కడ పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు మీరు స్ట్రాటజీ ఇట్లా బై చేస్తే.
సో మన పేపర్ ట్రేడ్ మీ గోచాడ్ మీ రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడనే అకౌంట్ యాడ్ చేసుకొని ఇక్కడనే డైరెక్ట్ బై పొజిషన్ తీసుకోవచ్చు. ఆర్ పేపర్ ట్రేడ్ అంటే గోచాటింగ్ సెలెక్ట్ చేసుకుంటే పేపర్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇండికేటర్ చూశారు కదా. ఈరోజు నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఎలా ఉంటాయి గోచాటింగ్లో మీకు చూపెడతాను. సో ఈరోజు వచ్చేసరికి మనం థర్డ్ ఇండికేటర్ చూసాం గోచాటింగ్ ప్లాట్ఫామ్లో. ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ ఇండికేటర్ చూడబోతాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇవి వచ్చేసరికి ఫ్రీ లింక్ ఫ్రెండ్స్, గోచాటింగ్ యొక్క ఫ్రీ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్ మాత్రూ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ట్రేట్రాన్ ఆల్ అవుట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం. ఫ్రీ స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో వాటి యొక్క ఫ్రీ లింక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ ఆర్ ఆల్ అవుట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్. సో ఇవి ఫ్రీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫ్రీ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు కూడా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ అది కూడా చూపెడతాను. ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్, ట్రేట్రాన్లో లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది ఇది. సో లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ అనమాట. లైవ్ మార్కెట్లో ఇవి ట్రేడ్ అవుతుంది అనమాట ఈ స్ట్రాటజీస్. సో ఇలా మా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీకోసం తీసుకొచ్చాం. ఇవి ఫ్రీగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి మనీ అవసరం లేదు. సో ఒకవేళ మీరు ఇవి పేపర్ ట్రేడ్ కాకుండా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మంత్లీ ప్రాఫిట్ మీద 14% పే చేయాలి. ట్రేటాన్కి ఆఫ్ మనీ కూడా పే చేయాలంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఫ్రీ డిమాట్ అకౌంట్, వాళ్ళకి మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ మనం గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద చూసిన ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ రేపటి వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్ తప్పకుండా చూద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.